మ్యారేజ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ గర్ల్స్ పేరెంట్స్ కి చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయండి ఈ మధ్యకాలంలోనైతే. బట్ నాకు తెలిసిన ఒక ఆవిడైతే మా అమ్మాయికి ఏమైనా సంబంధాలు ఉంటే చూడమ్మా మీ క్యాస్టే అని చెప్తూ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే చెప్పారనమాట. ఏంటంట, ఆ అమ్మాయికి గోల్డ్ అంతా ఉన్నది, ఒక వడ్డానం లేదంట, సో వడ్డానం పెట్టాలంట ఫస్ట్ కండిషన్ అనమాట. ఇంకా అబ్బాయికి ఫారెన్ లో అయితే 1 CR ఉండాలంట, ఇండియాలో కానీ అయితే అట్లీస్ట్ 40 lakhs ఉండాలంట. ఇంకా ఫారెన్ అయితే సమ్ H1B వీసా, PR ఏవేవో ఉన్నాయి నాకు తెలీదు, ఆవిడ ఏవో కొన్ని పేర్లు చెప్పింది అనమాట. అవన్నీ పర్మిషన్స్ ఉండాలంట. ఆ అమ్మాయికి యాక్చువల్లీ ఇప్పుడు 30 or 31. ఆ అబ్బాయి మళ్ళీ ఒక 2-3 years పెద్ద ఉండాలంట. ఫస్ట్ అబ్బాయి వాళ్ళ ఫాదర్ ఏం చేస్తున్నారు అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్. ఆ తర్వాత అంటే లైక్ మినిమం ఒక 10 CR ఆస్తుండాలి. అబ్బాయి మంచోడు కాదు అనేది ఇంకా లాస్ట్ అనమాట, లాస్ట్ అండ్ లీస్ట్ ప్రిఫరెన్స్. ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి, టిక్ మార్క్, ఓకే ఎంత ప్యాకేజ్, నాన్న ఇది చేస్తున్నాడు, ఈ అబ్బాయి ఎంత ప్రాపర్టీ ఉన్నది, మళ్ళీ పేరెంట్స్ తో ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది ఇంక వాళ్ళ విషయం అనమాట. బట్ వడ్డానం పెట్టాలి. సో ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంట. ఇంకొకరు కూడా సేమ్, ఆ అమ్మాయికి ఒక 15,000 ఏమో అలా శాలరీ ఉంటది. బట్ అంటే లైక్ తను ఒకరితే కూతురు, వాళ్ళు ఎంతో కట్నం పెట్టడానికి అయితే రెడీ ఉన్నారు. వాళ్ళు సర్చ్ చేసే అబ్బాయిలు అనమాట ఒక 10-15 lakhs అయితే అసలు వచ్చే చీప్, ఇలాంటివి మాకు చూపిస్తున్నారు ఏంటి ఈ సంబంధాలు అని చెప్పి అడిగారు. అసలు 10-15 lakhs అనేవి అసలు ప్యాకేజ్లే కాదంట. మినిమం 25+ ప్యాకేజ్ ఉండాలి, మినిమం 5 CR ఆస్తుండాలంట, వాళ్ళ నాన్న ఏదైనా మంచి పొజిషన్ లో ఉండాలి, వీళ్ళు పేరెంట్స్ నుంచి సపరేట్ గా ఉండాలి. ఇలా ఏవేవో అసలు ఏంటి ఎక్స్పెక్టేషన్స్ రా బాబు, ఇవేవి చూడకుండా నేనే పెళ్లి చేసుకున్నానా అనిపిస్తుంది అప్పుడప్పుడు. లక్కీ ఆయన మరీ ఇంత దారుణంగా ఉంటే ఎలాగబ్బా అసలు. ఇంక మిడిల్ క్లాస్ అబ్బాయిలకి ఏం పెళ్లిళ్ళు అవుతాయి? మా ఫ్యామిలీలోనే మా అన్నయ్యలు, బావలు ఇంకా చాలా మంది మిగిలిపోయారు పెళ్లిళ్ళు అవ్వకుండా ఈ ఎక్స్పెక్టేషన్స్ వల్లే. మరీ ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఘోరం అండి, తప్పు, ఇలా ఉండకూడదు. ఇప్పుడు చాలా మంది వరకు 10-15 lakhs ప్యాకేజెస్ తోనే ఉంటున్నారు. అది అసలు కాదు అని అంటే ఎలా? ఇలా అయితే ఎలా? వీళ్ళందరూ బ్యాచులర్స్ గానే ఉండిపోవాల్సిందా? పోనీ 30 లక్షలు వచ్చే వరకు ఉందామని అంటే వాళ్ళు ముసలోళ్ళు అయిపోతారు, మళ్ళీ ఏజ్ కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఏంటి డిమాండ్లు? మారండి అమ్మా కొంచెం ప్లీజ్.